హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ అట్ ఆఫీషియల్. ఈరోజు మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏంటంటే తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని 10 నమ్మలేని నిజాలు మీకు చెప్తానండి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరుని తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలామందికి తెలియదు. ఇలా తిరుమల గురించి చాలామంది భక్తులు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఎవరికి తెలియని రహస్య గ్రామం. తిరుపతి బాలాజీ దేవస్థానంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. 2. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలల శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ మహారాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తి సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరిన తరువాత స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. 4. విగ్రహం వెనుక సముద్ర ఘోష. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్ర ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు అవకాశం లభించదు. 5. కొండెక్కిన దీపాలు. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. 6. నిజంగా దర్శనమిచ్చి స్వయన వెంకటేశ్వరుడు. చాలా క్రితం 19వ దశాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతానికి పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఊరి తీయాలని ఆదేశిస్తాడు. మరణాంతరం నేరగాళ్లు మృతదేహాలను తిరుమల దేవాలయంలో గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు. 7. విగ్రహ రహస్యం. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామన్నా ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ తడిగా మారటం ఇప్పటికీ విస్మయంగా కలిగించే విషయం. గర్భగుడిలో పూజించిన పూలు వేర్పేడులో ప్రత్యక్షం. తిరుమల వెంకటేశ్వర్లు నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలో వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి. 9. రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం. ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుంది. శాస్త్రీయంగా నిరూపితమై నిజం.
కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. 10 శ్రీవారికి చెమటలు. తిరుమల శ్రీవారి వారికి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్రం మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులకు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం చేయడం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు వేడిని అనుభూతి చేస్తుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీవారి గురించి మీరు తెలుసుకున్న 10 మీకు తెలియని రహస్యాలు, నిజాలు, నమ్మలేని నిజాలు. అలాగే ఇవన్నీ చూసి విని ఆ దైవాన్ని స్మరించుకుంటూ మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్, అందరూ దయచేసి నా ఆధ్యాత్మిక వివరాలను, ఫ్యాక్ట్స్ను అన్నీ విని నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.